రెండో ప్రపంచ యుద్ధాన్ని నిలుపుదల చేయలేకపోయిన నానాజాతి సమితికి ప్రత్యామ్నాయంగా ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. 80 ఏళ్ల ఈ ప్రస్థానంలో ఇంతవరకు ప్రపంచ యుద్ధాలనేవి చోటు చేసుకోకపోయినప్పటికీ ప్రపంచంలో ఏదో మూల యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి ఐక్యరాజ్య సమితి నిర్వహణలో. కానీ ఎక్కువ అపవాదులు మూట కట్టుకున్న పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఎప్పుడో 1945లో ఏర్పాటు చేసుకున్న నియమ నిబంధనలను ఇప్పటికీ కొనసాగడం, దేశాల మధ్య చాలా వరకు మార్పులు పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ఇంకా పారదర్శకంగా ఏ అగ్రదేశంపై ఆధారపడకుండా ఎలా ముందుకు సాగించగలదన్నదే ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. దీనికి సంబంధించి 80 ఏళ్ల ప్రస్థానంలో జరుగుతున్న పరిణామాలు, తదుపరి ఐక్యరాజ్య సమితి బాధ్యతలు ఏ విధంగా ఉండాలి, ఎలా పారదర్శకంగా ఉండాలనే దాని మీద విశాఖలోని కొన్ని కళాశాలల విద్యార్థులు ఏమంటున్నారో వారిని అడిగి ఈ పబ్లిక్ టాక్లో తెలుసుకుందాం. మీరు చెప్పండి, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి గమనాన్ని మీరు చూస్తూ వస్తున్నారు, మీరు చదువుకున్న మొదటి నుంచి కూడా మీకు ఏమనిపిస్తుంది? అసలు ఐక్యరాజ్య సమితి భవిష్యత్తులో ఎలా ఉండగలుగుతుంది? ఎటువంటి అగ్రదేశాల ఒత్తిడికి తలగకుండా ఎలా ముందుకు వెళ్ళాలని మీరు ఆలోచిస్తారు? సార్, నా ఉద్దేశం పరంగా అయితే యుఎన్ఓలో కంపల్సరీ రిఫార్మ్స్ అనేది జరగాలి సార్. చేంజెస్ అనేవి కంపల్సరీ ఉండాలి సార్. ఎందుకంటే యుఎన్ఓ అనేది వరల్డ్ పీస్ కోసం అండ్ హ్యూమన్ రైట్స్ కాపాడడానికి దాన్ని క్రియేట్ చేశారు ఆర్గనైజేషన్ అనేది. అండ్ ఇది ఎప్పుడైతే క్రియేట్ అయిందంటే వరల్డ్ వార్ 2 తర్వాత క్రియేట్ చేశారు. ఎందుకంటే వరల్డ్ అండ్ పీస్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడానికి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఏవైతే పెద్ద పెద్ద కంట్రీస్ ఉన్నాయో అవన్నీ వాళ్ళ పొలిటికల్ ఇండస్ట్రీ తగ్గట్టు ఒక యుఎన్ఓని వాడుకుంటున్నారు. అండ్ ఏంటంటే ప్రెసిడెంట్ అయితే మనకి యుఎన్ఓ అనేది యుద్ధాలు ఆపడానికి చాలా వెనకడుగేస్తుంది. ఎందుకంటే దాన్ని క్రియేట్ చేసింది వరల్డ్ పీస్ని కాపాడడానికి అండ్ కంట్రీస్ వార్స్ ఆపడానికి. కానీ ఏమవుతుందంటే అదే యుఎన్ఓలో మనకి డిస్కషన్స్ జరుగుతుంది తప్ప యాక్షన్స్ ఏవి లేకుండా పోతుంది. అండ్ దాంతోపాటుగా ఒక డిస్కషన్ ఫారంలో తయారైంది తప్ప యాక్షన్స్ అనేవి కనబడట్లేదు. అండ్ ఎగ్జాంపుల్గా మనం చూడాలనుకుంటే యుక్రెయిన్ రష్యా వార్ అండ్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ గాజా వార్కో చూసుకోవచ్చు. అక్కడ ఏంటంటే మనకి డిస్కషన్స్ అవుతుంది తప్ప యాక్షన్స్ అనేవి లేవు. అంటే అవి వస్తున్నాయి వెళ్తున్నాయి తప్ప ఏదో పెద్ద పెద్ద కంట్రీస్ ఉన్న వీటో పవర్స్ హోల్డ్ చేసుకున్న కంట్రీస్ లైక్ యుఎస్ఏ, చైనా, ఫ్రాన్స్, రష్యా లాంటి కంట్రీస్ లాంటివి వాడికి వీటో పవర్స్ని వాళ్ళకి పొలిటికల్ ఇంట్రెస్ట్ తగ్గట్టు వాడుకుంటున్నాయి. దాన్ని బట్టి యుఎన్ఓలో ఏంటంటే ఇన్బ్యాలెన్స్ అనేది పవర్స్ అనేది ఉన్నది. దీని తగ్గట్టు ఏమవుతుందంటే నా ఒపీనియన్ పరంగా యుఎన్ఓ ఏదైతే వీటో పవర్స్ హోల్డ్ చేసిన కంట్రీస్ వాళ్ళు ఇన్వాల్వ్ ఉంటాయో వాళ్ళకి పవర్స్ అనేవి టెంపరీగా హోల్డ్ చేయడమో లేదంటే ట్రాన్స్ఫర్ చేయడమో చేయాలి. అప్పుడే వాళ్ళని మనకి కరెక్ట్ జస్టిస్ అనేది ఇవ్వగలం. లేదంటే వాళ్ళొక వీటో పవర్స్ని వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్ తగ్గట్టు వాడుకుంటున్నారు. అండ్ రష్యాని అండ్ యుక్రెయిన్ వార్ చూస్తున్నాం. దాన్ని బట్టి నా ఒపీనియన్. ముఖ్యంగా యుఎన్ఓ అనేది ఒక ఇండిపెండెంట్గా ఉంటుందా లేదా, ఉండలేని సందర్భాలు ఎక్కువగా మనం చూస్తూనే వస్తున్నాం. మీకు ఏమనిపిస్తుంది? ఉండలేని సందర్భాల గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు యుఎన్ఓలో ఉన్న దేశాలన్నీ ఐక్యంగా మళ్ళీ ఇంకొకసారి మొత్తం అన్నీ ఒక దగ్గరగా చేరి మొత్తం అందరూ మంతనాలు మొత్తం జరుపుకొని ఈ ప్రపంచ శాంతిని ఎలా నెలకొల్పాలన్న దాని మీద అంశం మీద మొత్తం అందరూ మళ్ళీ ఇంకొకసారి చర్చించుకొని అందరూ ఐక్యంగా మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఇంకా ముందుకొచ్చి ఆ యుఎన్ఓ దగ్గరికి మన శాంతిని నెలకొల్పడం గురించి డిస్కషన్స్ స్టార్ట్ చేస్తే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా భారతదేశానికి వీటో పవర్ కూడా ఇంతవరకు రాలేదు పరిస్థితి ఉంది. ఒక భారతీయుడిగా మీరు ఏమనుకుంటున్నారు? భారతదేశానికి వీటో పవర్ మనకు ఆల్రెడీ అప్పుడే ఇద్దాం అలాగని చెప్పి మంతనాలు జరిపారు. కాకపోతే దాన్ని మనకన్నా చైనాకి బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది అలాగని చెప్పి మన భారతదేశమే అప్పుడు వాళ్ళకి అందజేసే సలహా ఇచ్చింది యుఎన్ఓ చైర్పర్సన్స్ అందరికీ. సో ఇప్పుడు మనకి అది అంతగా అవసరం లేదని నా ఉద్దేశం. ఎందుకంటే మన దేశంలో శాంతి నెలకొల్పడానికి ప్రపంచంలో ఏ దేశం మన భారతదేశానికి అంత ముందంజగా రాదు. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నంత శాంతి ఇప్పటికి వచ్చి ఏ దేశంలోని లేదు. ఈ మన 75 సంవత్సరాల స్వాతంత్రంలోని మన భారతదేశమే ముందంజలో ఉన్నదని నా ఉద్దేశం. మీరు చెప్పండి, యుఎన్ఓ గమనం ఎలా ఉంది? మీరు ఏ అబ్జర్వ్ చేశారు? అంటే మొదటి నుంచి అంటే 1945లో స్టార్ట్ అయింది యుఎన్ఓ. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే చాలాసార్లు సక్సెస్ అయింది. ప్రపంచ శాంతి నెలకొల్పడంలో కానీ లేకపోతే సర్వీసెస్ అందించడంలో కానీ. కాకపోతే ఎలా అయితే సక్సెస్ అయిందో అలాగే కూడా అంతే దారుణంగా కూడా ఫెయిల్ అయింది. ఇప్పుడు చెప్పాలంటే గత 90వ సంవత్సరంలో రువాండాలో కానీ బోస్నియాలో కానీ జరిగిన మారణ హోపాలను ఆపలేకపోయింది. అసలు రువాండాలో తుట్సీ కమ్యూనిటీ వాళ్ళు చాలామందిని చంపేశారు. కానీ యుఎన్ని కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఎందుకంటే అంతకుముందు సోమాలియా వాళ్ళు యుఎన్ సోల్జర్స్ని చంపేశారు. ఆ భయంతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు సేవలు అందించడం కోసం. అలాగే బోస్నియాలో చూసినా కూడా అలాగే జరిగింది. సో నేనేం అభిప్రాయపడుతున్నానంటే
ఎలాంటి పవర్స్ కావాలి అంటే యుఎన్ఓ ఎందుకు ఒకళ్ళ చేతి కింద సంస్థగా మారిపోయింది అనుకుంటున్నారు? అంటే ముందు నుంచి 1945లోనే వాళ్ళు ఈ పవర్స్ అని అదే 5 దేశాలు గుప్పట్లో పెట్టుకున్నాయి అప్పటి నుంచి కూడా. కాకపోతే ఇప్పుడు మనం అంటే నేనే అభిప్రాయపడుతున్నా అంటే వాటిని లిమిట్ చేయాలి అని, వీటో పవర్స్ని లిమిట్ చేయాలి, అవసరమైతే ఇండిపెండెంట్ బాడీ అనేది క్రియేట్ చేసుకోవాలని నేను అభిప్రాయపడుతున్నాను. ముఖ్యంగా ఇండియాకి వీటో పవర్ ఇవ్వడానికి ఎందుకు ఇంకా వెనకంజ పడుతోంది? మేము ఏమనుకుంటున్నాం? మా యుఎన్ గమనం ఎలా ఉందనుకుంటున్నాం? అలా ఇండియా చాలా ఇప్పుడు ప్రతి కంట్రీస్కి ఒక బ్యాక్వర్డ్నెస్ ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది. మన కంట్రీకి కూడా వాళ్ళు ఏదో చూస్తున్నారు, లైక్ సంథింగ్. ఇప్పుడు మన కంట్రీ ఎకానమీ మనం ఫోర్త్ ప్లేస్లో ఉన్నా మన పాపులేషన్ ఎక్కువ. సో పాపులేషన్ ఎక్కువ కాబట్టి మనం ఎంత ఫోర్త్ ప్లేస్లో ఉన్నా మన కంట్రీలో ప్రతి ఒక్కరికి ప్రతిదీ ఫెసిలిటీ దొరకాలి కదా, అలాగా దొరకదు. సో ప్రతి దాంట్లో మనకి ఏదో సంథింగ్ బ్యాడ్ ఉంటుంది. ఈ పాపులేషన్ వల్ల చాలా ల్యాక్ అవుతున్నాం మనం చాలా వాటిలో. సో అందుకే మనకి మనం ఎలా ఓవర్కమ్ చేయాలి? పాపులేషన్ మనం ఎలా ప్లస్ చేసుకోవచ్చు? పాపులేషన్ ఎలా ప్లస్ చేసుకోవచ్చు అంటే సెక్స్ రేషియో అండ్ ఇంకా బర్త్ రేట్స్ తగ్గించాలి. ఇప్పుడు ఒక్కొక్కరు అంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనేది మనకే ఉంది, ఆ ప్రపంచ దేశాలన్నీ ఒప్పుకున్నాయి. మంచి వర్క్ ఫోర్స్ కూడా ఇక్కడి నుంచే తయారవుతుందని రష్యా కూడా మనల్ని అభినందిస్తుంది. ఇటువంటి సమయంలో ఈ ప్రతికూల పరిస్థితులను మనం సానుకూలంగా మలుచుకోవచ్చు కదా. మనకి సపోర్టివ్ కంట్రీస్ కొన్ని ఉంటాయి, మనకి ఇన్సపోర్టివ్ కంట్రీస్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనకి సపోర్టివ్ కంట్రీ ఏంటి? రష్యా, ఇంకా సమ్ అదర్ కంట్రీస్. ఇప్పుడు యూఎస్ఏ మనకి సపోర్ట్ చేయదు. ఎందుకు? మనం రష్యాకి మనం సపోర్ట్ చేస్తున్నాం. రష్యాకి మనకి ఎప్పటి నుంచో బాండ్ ఉంది. సో ఇప్పుడు మనకి యూఎస్ఏ ఏమంటుంది? క్రూడ్ ఆయిల్ రష్యా నుంచి బారో చేసుకోవద్దు అంటుంది. ఇప్పుడు బారో చేసుకోకపోతే మన మధ్యన బాండ్ తెగిపోతుంది కదా. సో దానివల్ల ఇప్పుడు మనకున్న బాండ్ తెంపుకున్న బదులు ఆ బాండ్ ఉంచుకొని వీళ్ళకి దూరం పెట్టుకోవడమే మంచిది కదా. అందుకే ఇలా బాండ్స్ వల్ల కొన్నిసార్లు మనము బ్యాక్వర్డ్ అయిపోతున్నాము. దట్ ఐ ఫీల్. అంటే మన దేశ ప్రయోజనాలు అనేవి చాలా మనకు ముఖ్యం. ఏ ఇతర దేశం కూడా మన దేశ వ్యాపార వ్యవహారాల్లో కానీ దౌత్యప నీతిలో కానీ జోక్యం చేసుకోవడానికి లేదు. ఐక్యరాజ్య సమితి కూడా చెప్పాల్సింది అదే కదా. అది చెప్తోందా ఐక్యరాజ్య సమితి? యుఎన్ఓ ప్రతి దాంట్లోని ట్రూత్ఫుల్గా లేదా, అంటే ఫెయిర్గా లేదు. ఇప్పుడు కొన్ని కంట్రీస్ కంట్రోల్ చేస్తున్నప్పుడు ఇప్పుడు వేరే కంట్రీ మనం ఇప్పుడు ఆపోజిట్కి వెళ్ళామనుకో మళ్ళీ ఆ కంట్రీస్ కంట్రోల్ చేస్తున్నాయి కాబట్టి ఆ యుఎన్ఓకి ఎఫెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ కూడా ఆత్మరక్షణలో పడినట్టు అయింది. నువ్వు చెప్పమ్మా అసలు ఏం జరుగుతుంది? అసలు యుఎన్ఓ గమనం ఎలా ఉంది? నువ్వేమనుకుంటున్నావు? యుఎన్ఓ చాలాసార్లు ఏ పని చేసినా ఆలస్యమే. దానివల్ల చాలా నష్టం అవుతుంది, చాలామంది చనిపోవడం అవుతుంది. యుద్ధానికి ముందడుగు అదే అవుతుంది, ఆలస్యమే. యుఎన్ఓ ఇంకా ముందుకు రావాలి, త్వరగా పనులు పూర్తి చేయాలి, చిన్న చిన్న దేశాలకు కూడా సాయం చేయాలని నా ఉద్దేశం. యునైటెడ్ నేషన్స్ తాలూకా పనితనం ఎలా ఉంది? అది ప్రపంచ శాంతి కోసం పడుతున్న ప్రయత్నాలు అయితే చాలా మందగమనంలో ఉన్నట్టు తెలుస్తుంది. మూడవ ప్రపంచ యుద్ధాన్ని ఆపుతున్నానని తను చెప్పుకుంటున్నప్పటికీ కూడా పరిస్థితులు అంత ఆశాజనకంగా ఉన్నాయా లేవా అనేది అనుమానంగా ఉంది. మీరేమంటారు? సార్ యాక్చువల్లీ ఈ యుఎన్ఓ పనితీరు అనేది కొంచెం నెమ్మదస్తుగానే, లేకపోతే కొంచెం పట్టించుకోలేని విధంగానే అనిపిస్తుంది సార్. ఎందుకంటే మీరు అన్నట్టు ఇందాక ఈ ట్రంప్ గారు అంటున్నారు, నేను 8 దేశాల మధ్య యుద్ధాలు వస్తే నేనే ఆపానని చెప్పి. సో యుఎన్ఓ అంటే ఒక పెద్ద సంస్థ ఉన్నప్పుడు ఇతను ఏ విధంగా ఆపాడు అని చెప్పగలుగుతున్నారు సార్. సో అలాంటి టైంలో యుఎన్ఓ ఏం చేస్తున్నారు అట్లా మాట్లాడుతున్నప్పుడు? సరే, ఈ విషయాన్ని బట్టి చూడొచ్చు యుఎన్ఓ ఎంత దారుణమైన వ్యవస్థలో ఉంది, అంటే ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందని. యుఎన్ఓకి తను యుఎన్ఓ అన్నట్టుగా వ్యవహరిస్తాడు. ఎస్ సార్, యుఎన్ఓకి అధ్యక్షులు అనుకుంటున్నాడు, మేబీ అమెరికా కాకుండా. అలా ఉంది సార్ పరిస్థితి. అంటే ఇప్పుడు యుఎన్ఓ ఏం చేయాలి? తనను తాను పారదర్శకంగా మలుచుకోవాలంటే ఏం చేయాలి? ప్రపంచ దేశాలు తాలూకు ఆలోచన ఏ విధంగా ఉండాలి? సార్ జనరలీ యుఎన్ఓ పవర్స్ ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ చేసుకుంటుండాలి, అంటే పెంచుకుంటూ ఉండాలి సార్. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు పెరుగుతూ ఉండాలి అవన్నీ కూడాను. అంతేగాని వేరే దేశాలు మాట్లాడుతున్నాయని నాకెందుకులే అన్నట్టు ప్రవర్తిస్తున్నాయి కొన్ని విషయాల వరకు మాత్రం. సో ఆ విషయాన్ని బట్టి అది ఇంకా పెంచుకుంటూ ఉండాలి, మారుతూ ఉండాలి కూడాను వాళ్ళ ఆలోచనలు కూడాను. ఎందుకంటే అలా మారలేనప్పుడే ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఐక్యరాజ్య సమితి పనితీరు ఎలా ఉంది ఏంటి అనేది. ఎస్ సార్. సార్ మీరు చెప్పండి, పిల్లలు ఎంత చాలా మంచి ఆలోచనలతో వాళ్ళ అభిప్రాయాలను మన ముందుంచారు. సరే, యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి తాలూకా గమనాన్ని మీరు అనేక సందర్భాల్లో పిల్లలకి బోధిస్తూ వచ్చారు కదా. ఇప్పుడు దాని పనితనం ఎలా ఉందని మీరు అనుకుంటారు?
నా పేరు డాక్టర్ ఏ ప్రసాద్ అండి. నేను ఏవిఎన్ కాలేజీలో పనిచేస్తున్నాను. మా పిల్లలు అంటే ఐక్యరాజ్య సమితులుగా పవర్స్ అండ్ ఫంక్షన్స్, అలాగే మన భారతదేశంలో పార్లమెంటరీ పవర్స్ అండ్ ఫంక్షన్స్ కానీ, మన లెజిస్లేటివ్ పవర్స్ కానీ, అలాగే పార్లమెంటరీ పవర్స్, తర్వాత ప్రెసిడెంట్ రూలు, పార్లమెంట్ రూలు, వాట్ ఆర్ ద డిఫరెన్స్ ఇస్ దేర్. తర్వాత ఇప్పుడు ఉండే అండ్ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయకుండా ఆపగలిగింది కానీ, అలాగే మన పాకిస్తాన్కి ఇండియా రిలేషన్స్ కానీ, లేకపోతే పాకిస్తాన్కి రీసెంట్లీగా పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి ఉండే యుద్ధాలు కానీ, తర్వాత ఇరాన్ ఇరాక్ యుద్ధాలు కానీ, అలాగే సోవియట్ రష్యా అండ్ ఉక్రెయిన్ యుద్ధాలు కానీ ఆపలేకపోయింది. అంటే 1945 24th October 1945లో ఎస్టాబ్లిష్ అయింది ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్. తర్వాత అయిన తర్వాత మనకి రేపు 24th October 2025కి 8 years కంప్లీట్ అయ్యింది. యాజ్ హ్యాపీ. బట్ అంటే మారుతున్న పరిణామాలకి అంటే మనం గ్లోబలైజేషన్ వచ్చింది 1990 తర్వాత, 1990 2000 తర్వాత ప్రపంచీకరణ వచ్చింది. ప్రపంచీకరణలో ప్రపంచాల్లో ఎన్నో మార్పులు జరిగాయి. ఈరోజు ప్రతి దేశానికి టెర్రరిజం నుంచి ప్రాబ్లం ఉంది. మరి వాట్ ఆర్ ద యాక్షన్ ఆఫ్ ది యుఎన్ఓ అంటే అప్పటి దాని నుంచి WHO వచ్చింది, WTO వచ్చింది, IMF వచ్చింది, యునెస్కో వచ్చింది, UNSF వచ్చింది. ఈ టైప్ ఆఫ్ ఏజెన్సీస్ ఎస్టాబ్లిష్ దట్ టైం. కానీ అయ్యే అలాగ ఉండిపోయాయి. బట్ దేర్ ఈజ్ నో రిఫార్మ్స్. దానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ ద టైమ్ ఆఫ్ 26 November 1949 యాక్సెప్టెన్స్ ఇన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనకి యాక్సెప్టెన్స్ చేస్తే 395 articles ఓన్లీ ఫర్ 12 schedules ఆర్ 8 schedules 12 parts. టుడే ఈజ్ 448 and 24 parts and 12 schedules is there. That is a reforms is there. అంటే మనకి ఎన్ని సంవత్సరాలైనా మన కాన్స్టిట్యూషన్ మనకి ఒక మహాగ్రంథంగా మనకు ఉండబడుతుంది. ఎందుకంటే ఆ కాలానికి అనుగుణంగా మార్పులు చేర్పులు జరుగుతుండాలి. అంటే వ్యవహార శైలిలో కానీ, రిఫార్మ్స్లో కానీ, రిజల్యూషన్లో కానీ. ఇదేంటంటే ప్రపంచాన్ని పటిష్టంగా చేయాలి. యుఎన్ఓ క్రియేషన్ దాని ముఖ్య ఉద్దేశం అంటే ప్రపంచ శాంతి కోసం ఎస్టాబ్లిష్ చేసింది. మరి ఇలాంటివన్నీ ఈ డిస్క్రిమినేషన్స్ అన్నీ విభజనలు జరుగుతున్నప్పుడు ఈ వీటో ఉండే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి సోవియట్ రష్యా వన్ ఆఫ్ ది కమాండర్. అలాగే మా స్టూడెంట్స్ చెప్పేటప్పుడు యాజ్ ఏ దట్ ఈజ్ నాట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది యుఎన్ వే లైక్ అండ్ డొనాల్డ్ ట్రంప్. అతనే ప్రపంచానికి లీడ్ చేసినట్టు చెప్తున్నాడు. ఇలాంటివన్నీ అంటే అవహేళనగా ఉంటాయి కానీ ఇంటలెక్చువల్స్ యాక్సెప్టెంట్ చేయరు. అలాగే కొంతమంది ఇంటలెక్చువల్స్ కొన్ని రెస్పాన్సిబిలిటీ వర్డ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి. కానీ ఎనీ మీటింగ్ అతని తాలుగా రిప్రజెంటేషన్ ప్రపంచం మొత్తం చూస్తుంది. అతను సిల్లీగా జాయిల్గా మాట్లాడుతుంటాడు. అది నాట్ నెసరీ. అది రీసెంట్గా జపాన్లో అధ్యక్షురాలు ఒక లేడీ అయింది, ఉమెన్ అయింది. అదొక చరిత్ర. అది యాక్చువల్లీ అంటే మనకి కమలా హరీష్ని ఇవ్వడానికి వాళ్ళు చాలా సంకోచితం బయయ్యారు అమెరికన్ వెస్ట్రన్ కంట్రీస్లో. అంటే లేడీస్ కూడా అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు కదా. వాళ్ళు ఇది ఏరోప్లైన్ నడుపుతున్నారు, లోకో పైలట్ షిప్ నడుపుతున్నారు, అన్ని పరిశ్రమలో వాళ్ళు ఇది అవుతున్నారు కదా. వాళ్ళు కూడా మన అవైలబిలిటీస్ని యాక్సెసిబిలిటీ. ఫైనల్గా ఐక్యరాజ్య సమితి ఎలా ఉంటే మంచిదని మీరు అనుకుంటున్నారు? ఐక్యరాజ్య సమితిలో ప్రతి రూల్స్ అండ్ రెగ్యులేషన్ కనెక్టివిటీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఏ సంఘటనలు జరిగినా సరే దాన్ని చిన్నదని నెగ్లిజెంట్ చేయకూడదు. ఇప్పుడు మన దేశంలో మణిపాల్ ఇష్యూ జరిగింది. అది ఈరోజు 2 జాతులు కొట్టేసుకున్నారు. అలాగే బంగ్లాదేశ్, అది రీసెంట్గా మనకి నేపాల్, అలాగే శ్రీలంక. ఇవన్నీ మన దేశంపై ఆధారపడే దేశాలు ఇవన్నీ కూడా. దాన్ని భారతదేశం ఔన్నత్యంతో భారతదేశం గొప్పతనాన్ని ఒకరోజు రీసెంట్గా మన సోవియట్ రష్యాకి ఉక్రెయిన్ మన ప్రైమ్ మినిస్టర్ విజిటింగ్కి వెళ్తే ఒకరోజు యుద్ధాన్ని ఆపారు అక్కడ. అంటే అంత సత్తగల దేశం భారతదేశం. ప్రపంచంలో భారతదేశానికి అన్ని లక్షణాలు ఉండే దేశం. అంత ఇంటిగ్రిటీ, అంత డెమోక్రసీ ఇవన్నీ ఉండే దేశం ఇది. అందువల్ల దీనికి కూడా 193 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. ఓన్లీ 5 దేశాలే దాని మెంబర్షిప్ ఉన్నాయి ఈరోజు. దానిలో వాళ్ళ 5 దేశాల తాలూకా ఒపీనియన్సే వాళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఇతర దేశాల తాలూకు ఇచ్చేయాలి కదా. రీసెంట్గా జరిగిన G20 కానీ, లేదా బ్రిక్స్ కానీ, G5 కానీ, G8 కానీ, G9 ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సార్క్ కంట్రీస్, నాసా కంట్రీస్, సదరన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్ ఇవన్నీ కూడా అసోసియేషన్స్ ఉన్నాయి. దానికి ఉండే విధానాలను కూడా వాళ్ళు కన్సిడరేషన్ చేసి ముందుకెళ్ళగలగాలి. దాంతో ముఖ్య ఉద్దేశం ప్రపంచ శాంతి కోసం అంటే వాట్ ఆర్ ది ఏ క్రైసిస్నే వాళ్ళు హ్యాపీయెస్ట్గా కన్వర్ట్ చేయాలి. దట్ ఈస్ ముఖ్య హ్యాపీనెస్. దాన్ని మనం అప్రిషియేట్ చేయొచ్చు. అట్ ద టైమ్ ఆఫ్ పాండమిక్ సిచ్యువేషన్లో WHO అనేది దట్ మేజర్ రోల్. వాట్ ఆర్ ద కెన్ ఎనీ సిచ్యువేషన్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఎలాగ మన ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి. ఎవ్రీ మినిట్ ఈజ్ సమ్ మీడియా సపోర్టెడ్ ఈజ్ దేర్, మోటివేషన్ ఈజ్ దేర్. అలాంటి ఎనర్జెటిక్ రెవల్యూషన్ అనేది కావాలని దట్ ఈస్ మై ఒపీనియన్. నేను బాధ్యత అసలు సక్రమంగా నెరవేర్చిందా 80 ఏళ్ల పాటు? అసలు ఏం జరిగింది? సార్ నా పేరు బీరు గాయత్రి. నేను మిసెస్ ఏవియన్ కాలేజ్లో తెలుగు లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను సార్. ప్రెస్ అండ్ మీడియాకి ఇక్కడ మెంబర్షిప్ నాది.
సో యుఎన్ఓ అనేది 1945 అక్టోబర్ 24న స్థాపించారు. రిగ్వెలి ఫ్రమ్ నార్వే ఫస్ట్. సో ఆయన అక్కడి నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి ఎటువంటి ప్రపంచ యుద్ధాలు లేకుండా శాంతియుతంగా కొంతవరకు కొనసాగింది. అయితే 80 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఒక సంస్థ అనేది చాలా చెప్పుకోదగినటువంటి గొప్ప విషయం అండి. అయితే ఈ 80 ఏళ్ళు పూర్తి చేసుకున్నప్పటికీ కొన్ని శాంతియుతంగా నెరవేర్చుకోలేకపోయిందండి. యుద్ధ వాతావరణంలో ఉండేటువంటి శాంతిని నెలకొల్పలేకపోయింది. చాలా హత్యలు జరిగాయి, మారణకాండాలు జరిగాయి, దౌర్జన్యాలు జరిగాయి, భ్రూణ హత్యలు కూడా నివారించలేకపోయింది. భ్రూణ హత్యలను కూడా ఆపలేకపోయింది. ఆ సిచ్యువేషన్ రాకుండా ఫ్యూచర్లో ఇప్పుడు ఎలాగైతే సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతుందో అదేవిధంగా ఐక్యరాజ్య సమితి కూడా అనేక రిమైనింగ్ ఆర్గనైజేషన్స్ కూడా డెవలప్ చేసి సోషల్ మీడియా ఎంత వేగం దూసుకుపోతుందో సమాజంలో ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా ఐక్యరాజ్య సమితి కూడా కొత్త పోకడలతోని కొత్త ఆర్గనైజేషన్స్ రూపొందిస్తూ సమాజానికి శాంతియుతంగా ఉండే విధంగా చేకూరుతుందని, ఫ్యూచర్లో ఐక్యరాజ్య సమితి ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి ప్రజల్లో మంచి ప్రఖ్యాతులు వచ్చే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. బలమైన పునాదులు కలిగిన మన భారతదేశం సాంస్కృతికంగా శాంతిపరంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉంది గతం నుంచి. అయితే మనకి వీటో పవర్ ఎంతవరకు ఇవ్వకపోవడం అనేది ఒక చిన్న నిరాశ అయితే ఉంది. అసలు ఐక్యరాజ్య సమితి చేస్తోంది ఏంటంటే అంటే అన్ని రంగాల్లోనూ భారతదేశం ఎదుగుతున్నప్పుడు ఇది ఎందుకు ఇవ్వకూడదు? శక్తివంతమైన దేశంగా ఇప్పుడు మనకి ఎదుగుతోంది, ఎందుకు ఇవ్వట్లేదు అనేది మరి వాళ్ళు ఆలోచించాలి. జనరల్గా అమెరికా అనేది పెద్దన్నగా వ్యవహరిస్తుంది, వాళ్ళ కనుసన్నల్లోనే యుఎన్ఓ అంతా నడుస్తుందని నా అభిప్రాయం. కాబట్టి అలా కాకుండా న్యాయం ధర్మంగా ఆలోచించి శక్తివంతమైన దేశంగా ఉన్న భారతదేశానికి కూడా మెంబర్షిప్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. యుఎన్ఓ 40-80 ఏళ్ళు వచ్చేసాయి దానికి. అసలు దాని గమనంలో దాని బాధ్యత అది నెరవేర్చిందా? నేనైతే ఫుల్ ప్లెజ్డ్గా పూర్తిగా అది నెరవేర్చిందని నేను అనుకోవటం లేదండి. ఐక్యరాజ్య సమితి అంటే అన్ని దేశాలని కలుపుకొని అందరి అభిప్రాయాల్ని తీసుకొని ప్రపంచాన్ని ప్రగతి పదం వైపు నడిపించాలి. కానీ రాజకీయ పరంగాను ఏదైతే శక్తివంతమైన దేశం ఉందో దానికి అనుసరణలో నడిస్తే దాని ఆగిపోయినట్టే కదండి, దాని మోటివేషన్ లేదు. సో అది లేకుండా అన్ని రంగాల్లోనూ అద్భుతంగా రాణిస్తున్న భారతదేశానికి కూడా మెంబర్షిప్ ఇచ్చినాడు, నేను అది నమ్ముతాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ప్రపంచ శాంతి కోసం పనిచేస్తున్నానని చెప్పుకుంటున్న ఐక్యరాజ్య సమితికి 80 ఏళ్ళు వచ్చేసాయి. దీనికి కాయకల్ప చికిత్స అవసరము. భవిష్యత్తులో ఇది పారదర్శకంగా సేవలు అందించాలంటే మాత్రం తప్పనిసరిగా కొన్ని మార్పులు చేర్పులు జరగాలని ఇక్కడ యువత అలాగే ఉపాధ్యాయులు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.